హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ వరల్డ్ టారోట్ అండి. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నా, పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నా. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఇచ్చిన చాలా ఈ ఎంకరేజ్మెంట్ అనేది చాలా చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఇలానే నన్ను అయితే సపోర్ట్ చేయండి. అలాగే మీరు కొన్ని కామెంట్స్ అయితే పెడుతున్నారు, వీడియో సరిగ్గా క్లారిటీగా రావట్లేదని. సో దాని గురించి కూడా నేను ఆన్సరబుల్ కాబట్టి మీకు ఆన్సర్ అనేది ఇస్తున్నాను. నాకు ఎలాంటి సపోర్ట్ అనేది లేదండి. మా బాబు వచ్చి తీస్తాడు వీడియో అనేది. వాడు సరిగ్గా చిన్న బాబు అనమాట. వాడు పట్టుకుంటేనే నేను చేయగలను. సో అలాంటివి ముందు రిపీట్ కాకుండా చూసుకుంటాను. అలాగే మీ సజెషన్స్ నాకు ఎంతో వాల్యుబుల్ అండి, ఖచ్చితంగా పాటిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. గైడెన్స్ అనేది చూసేద్దాము. ఈరోజు మా వ్యూయర్స్కి ఎలా ఉండబోతుంది? ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్. మా వ్యూయర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది? ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్. మా వ్యూయర్స్ గైడెన్స్ ఏంటి? ఈరోజు మా వ్యూయర్స్కి ఎలా ఉండబోతుంది? ప్లీజ్ గైడ్ యూనివర్స్. ఈరోజు మా వ్యూయర్స్ గైడెన్స్ ఎలా ఉండబోతుంది? ప్లీజ్ గైడ్ యూనివర్స్. మా వ్యూయర్స్ ఒక గైడెన్స్ ఇచ్చేసేయండి, వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ స్పిరిట్స్ అండ్ ఏంజల్స్. బాటమ్ డెక్ వచ్చేసి మీరు ఎంతో హార్డ్ వర్క్తో అయితే శ్రమ పడడం జరుగుతుంది. ఎంతో ఆర్కిటెక్చర్, మీ దగ్గర ఉన్న టాలెంట్ బయటికి తీయడం జరుగుతుంది. అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే పాస్ట్ లైఫ్ ఫ్రెండ్స్ని మీట్ అయ్యే అవకాశం ఉందండి. పాస్ట్ లైఫ్లో మీకు ఎవరైతే హ్యాపీగా ఫీల్ అవుతారో వాళ్ళని చూస్తే వాళ్ళని కలిసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ మీ గోల్స్ అండ్ రీచ్ అవ్వడంలో మీరు ప్యాషనేట్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది, కష్టపడాల్సి ఉంటుంది. సక్సెస్ కోసం మీరు కష్టపడే అవకాశము కనపడుతుంది, కష్టపడాల్సి వస్తుంది కూడా. అండ్ ఎక్కడున్నా సరే ఖచ్చితంగా మీరైతే కష్టపడి సక్సెస్ అయితే సాధించాలి, అది చెప్పుకోవచ్చు. అండ్ సమ్ టైమ్స్ ఫ్యాంటసీస్ లైఫ్లో కూడా ఉంటారండి. మీరు ఫ్యాంటసీ అంటే తెలుసు కదా, మీరు ఒక చాయిస్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా చాయిస్ని అయితే ఎంచుకొని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరితో పని లేదు, నాకు నేనే ప్రొటెక్షను, ఎవరితో నాకు పని లేదు అని కూడా మీరు బిహేవ్ చేస్తారు. సమ్ టైమ్స్ నాకు నేనే ప్రొటెక్షన్, నాకు నేనే అన్నీ అని కూడా మీరు బిహేవ్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ మీ పాస్ట్ లైఫ్ ఫ్రెండ్ని ఎవరినైనా, అంటే మీ పాస్ట్లో ఫ్రెండే కావచ్చు, రిలేటివ్సే కావచ్చు, దూరంగా ఉన్న వాళ్ళని రేపు మీట్ అవ్వే ఛాన్స్ అయితే కూడా ఉంది. అది కూడా జరిగే అవకాశం అయితే ఉంది. అది కూడా. ఇంకా వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏమి ఇగ్నోర్ చేస్తున్నారంటే మా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో స్టెబిలిటీ అనేది కూడా ఖచ్చితంగా పాస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా మీట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే మీరు వచ్చేసి ఎట్లా పోతావో పో, మీ సంగతి అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని వదిలేసిపోతూ ఉంటే మీరు ఎట్లా వెళ్తారో వెళ్ళండి, చివరాఖరికి నా దగ్గరికే వస్తారు అనే టైప్లో మీరు బిహేవ్ చేస్తారనమాట. మీరు ఎక్కడికి పోయినా చివరికి వచ్చేది నా దగ్గరికే అని చెప్పి మీరు అట్లాంటి ఒక ఎనర్జీలో ఉంటారు ఖచ్చితంగా. అండ్ చాయిస్ అయితే చూస్ చేసుకోండి. ఎవరినో మీట్ అవ్వాలని మీ విష్ ఉంది, ఖచ్చితంగా అదైతే ఫుల్ఫిల్ అవుతుంది. అలాగే ప్యాషనేట్ ఎనర్జీతో మీరు కొంచెం కష్టపడి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్యాషనేట్ ఎనర్జీలో ఖచ్చితంగా స్టెబిలిటీ కోసం చూస్తున్నారు. స్టెబిలిటీ, మనీ స్టెబిలిటీ అనేది ఖచ్చితంగా మీ ముందుకైతే వచ్చే అవకాశం ఉంది. ఎన్ని ఉన్నా కానీ ఇంకా కావాలి, ఏం చేయాలి, అంటే ఇంకా డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ సక్సెస్ ఉంది అంటే ఇక్కడ డబ్బుల కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా వస్తుంది ఒకనొక రోజు. అండ్ మీకు మీరే సెల్ఫ్ ప్రొటెక్షన్గా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరితో నాకు పని లేదు, నేను సెల్ఫ్ మోడ్లో సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోగలను అయితే ఆలోచిస్తున్నారు. ఓకే అండి, ఇదండి ఈరోజుటి గైడెన్స్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్.
ఇంకా మీరు తీసుకోవాల్సిన శ్రద్ధ అయితే తీసుకుంటారు అని ఆశిస్తూ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ సపోర్ట్ ఇస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.